ఏలూరులో ఇంటీరియర్ అనగానే గుర్తొచ్చేది కేపీబీ హోమ్స్ డెకర్స్ అండ్ ఇంటీరియర్స్. అసలు ఏలూరులో ఇన్ని ఇంటీరియర్స్ ఉండగా కేపీబీ హోమ్స్ మాత్రమే ఎందుకు ఇంత ప్రజలు చూస్ చేసుకుంటున్నారు, కేపీబీ హోమ్స్ మాత్రమే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి పలు విషయాలు తెలుసుకోవడానికి కేపీబీ హోమ్స్ అధినేత కె ఫణిబాబు గారిని మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. సార్, కేపీబీ హోమ్స్ కంటే ముందు స్నేహ ఇంటీరియర్స్. అసలు స్నేహ ఇంటీరియర్స్ ఏంటి, దాని కథ ఏంటంటారు? యాక్చువల్గా సార్, సోషల్ సర్వీసులు చేస్తున్నట్టు తెలిసింది. అంటే ఒక పర్సన్ కి మీరు హార్ట్ సర్జరీ చేయించారంట, అది ఎంతవరకు నిజమంటారు? మా ప్రీవియస్ వీడియోస్ మీరు చెప్పారు స్ట్రాటజీస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, అన్ని మైండ్ సెట్స్ ఒకలా ఉండవు. కాబట్టి స్ట్రాటజీ అనగానే ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలి? ఏదైనా సరే సార్, కేపీబీ హోమ్స్ ఈ ఇంటీరియర్స్ మాత్రమే ప్రజల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? చాలా ఇంటీరియర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసినా యూట్యూబ్ చూసినా మీ ఇంటీరియర్స్ గురించి వస్తానే ఉంటాయి, ఎందుకని చెప్పాలంటే ఈ రెండు ఇస్తే మీరు రేట్ అనేది తగ్గించలేరు కదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు, కానీ చెయ్యొచ్చు. దాంట్లోనే ఒక సీక్రెట్ ఉంది. ఏంటా సీక్రెట్? మీరు చెప్పాలంటారా? చెప్పాలి కదా కంపల్సరిగా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరి కళ. అలాంటి కళను, ఇంటిని అందంగా నిర్మించుకోవాలంటే అందమైన ఇంటీరియర్ కూడా అవసరం. సో ఏలూరులో ఇంటీరియర్ అనగానే గుర్తొచ్చేది కేపీబీ హోమ్స్ డెకర్స్ అండ్ ఇంటీరియర్స్. అసలు ఏలూరులో ఇన్ని ఇంటీరియర్స్ ఉండగా కేపీబీ హోమ్స్ మాత్రమే ఎందుకు ఇంత ప్రజలు చూస్ చేసుకుంటున్నారు, కేపీబీ హోమ్స్ మాత్రమే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి పలు విషయాలు తెలుసుకోవడానికి కేపీబీ హోమ్స్ అధినేత కె ఫణిబాబు గారిని మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. సో చాలా విషయాలు ఆయనతో మాట్లాడి ఆయన సక్సెస్ కు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి. మాస్టర్ తెలుగు ఛానల్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా నన్ను ఇంటర్వ్యూ పిలిచిన మీకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి. చెప్పండి సార్. స్టార్టింగ్ జర్నీ గురించి పక్కన పెడితే అసలు మీ చైల్డ్హుడ్ ఏంటి? మీ ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఏం చేస్తుంటారు, అసలు ఎలా ఉండేది? యాక్చువల్గా మాది నెగిటివ్ వచ్చేసరికి కాకినాడ దగ్గర సామర్లకోట అండి. ఫస్ట్ నా చైల్డ్హుడ్ అంతా అక్కడే పెద్దాపురంలో ఒక కాలేజీలో చదువుకున్నాను. నెక్స్ట్ మా బ్రదర్ది ఈ ఊరు ఆయన ఇక్కడ రావడం జరిగింది. దాంతో పాటుగా మేము కూడా వచ్చాం 2016లో ఇక్కడికి వచ్చాం అనమాట. అప్పటి నుంచి ఏలూరులోనే బిజినెస్ అనేది రన్ చేస్తున్నాం. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది సార్ ఫైనాన్షియల్ గా? అంటే కనుక చాలా ఫస్ట్ అయితే మేము మిడిల్ క్లాస్ కన్నా అప్పర్ మిడిల్ క్లాస్ అనమాట అండి. కానీ ఫర్దర్ గా ఏలూరు వచ్చిన తర్వాత ఏలూరు పీపుల్స్ కి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఏలూరులోనే సక్సెస్ సాధించాము, కష్టపడ్డాము. సక్సెస్ అనేది ఏలూరు నుంచే మేము తీసుకున్నాం అనమాట. సార్, కేపీబీ హోమ్స్ కంటే ముందు స్నేహ ఇంటీరియర్స్. అసలు స్నేహ ఇంటీరియర్స్ ఏంటి, దాని కథ ఏంటంటారు? యాక్చువల్గా స్నేహ ఇంటీరియర్స్ అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంటీరియర్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టమా. ఫస్ట్ నుంచి కూడా ఇంటీరియర్ లోనే మనం ఏలూరులో చూస్తే అప్పటికి 2016లో ఒక ఇంటీరియర్ స్టోర్ కూడా లేదు. అప్పుడు స్నేహ ఇంటీరియర్స్ అనేది నేను విజయవాడలో ఒక 2 years ఒక దగ్గర నేర్చుకొని స్నేహ ఇంటీరియర్స్ అని 2016లో అప్పుడు చంటి గారు బుజ్జన్న ఎమ్మెల్యేగా ఉండేవారు, ఆయన ద్వారా ఓపెన్ చేసాం అనమాట ఏలూరులో. స్నేహ ఎవరు సార్? స్నేహ అంటే మా అన్నయ్య వాళ్ళ డాటర్ అనమాట. ఫస్ట్ నాకు అప్పుడు మ్యారేజ్ కూడా అవ్వలేదు, తన పేరునే పెట్టుకున్నా. నాకు అప్పటి నుంచి కూడా నేనేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏది నమ్ముకున్నా దాన్నే నమ్ముకొని ఒక్కదాని మీద స్టిక్ ఆన్ అవుతాను అనమాట. అంటే ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఫస్ట్ మనం స్నేహ నెక్స్ట్ నన్ను చాలా మంది సజెస్ట్ చేశారు, స్నేహ అనేది మీ అన్నయ్య వాళ్ళ అమ్మాయిది కదా, మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు కదా. లేదు, స్టిక్ ఆన్ దాని మీదే. స్నేహ ఇంటీరియర్స్, స్నేహాస్ డెనిము, రెడీమేడ్ షాప్ కానీ అన్నిటికీ కూడా అదే నేమ్ తో మనం గ్రో అవడానికి ముందుకు వెళ్ళాం. సార్, ఇప్పుడు స్నేహాస్ డెనిమ్ కావచ్చు, ఇంటీరియర్స్ కావచ్చు, ఎలా ఉంది దాని మార్కెటింగ్ కావచ్చు, ఎలా ఉంది, స్టోర్స్ ఎలా రన్ అవుతున్నాయి సార్? ప్రెసెంట్ అయితే అందరి దయ వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా. యాక్చువల్గా మార్కెట్
ఒక స్టోర్ పక్కన స్టోర్ ఉంటే ఆ వాళ్ళకి ఎలా ఉందో బిజినెస్ మనకి ఎలా ఉంటుంది. కానీ నా ఫాలోవర్స్ వల్లే కానీ లేకపోతే ఏలూరు పీపుల్స్ వల్లే కానీ బిజినెస్ పక్క వాళ్ళతో సంబంధం లేకుండా మన బిజినెస్ సపరేట్ ఫ్యాన్ బేస్ అనమాట మనకి. అదే సరే, ఇప్పుడు కేపీబీ హోమ్స్ వరకు వస్తే కేపీబీ హోమ్స్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఇంటీరియర్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఏలూరులో, ఇంటీరియర్స్ అనగానే చాలా వస్తున్నాయి. అవును, ఇన్ని ఇంటీరియర్స్ ఉండగా కేపీబీ హోమ్స్ ఎందుకు పెట్టాలనిపించింది? యాక్చువల్గా మనకి ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా యుఎస్ నుంచి అలాగే యూకే నుంచి అలాగే మనకి ఫ్యాన్ బేస్ అనేది బయట నుంచి కూడా వస్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఇక్కడ ఉంటారు. గూగుల్లో చెక్ చేసేటప్పుడు స్నేహ ఇంటీరియర్స్ అంటే ఒక లోకల్ నేమ్ లా ఉంటుంది. అందుకోసం కార్పొరేట్ లుక్ లాగా ఉండాలి అంటే మన ప్రోడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏమేమైతే చేంజెస్ చేసుకోవాలో బిజినెస్ లో ఎప్పటికప్పుడు అలా చేంజెస్ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్దాం అనమాట. గూగుల్లో కొట్టగానే స్నేహ ఇంటీరియర్స్ అంటే లోకల్ నేమ్, అదే కేపీబీ హోమ్స్ డెకోర్ అండ్ ఫర్నిచర్ అనేసరికి వాళ్ళకి ఒక కార్పొరేట్ లుక్ కొట్టి మనకి వర్క్స్ అనేది మనకి మాక్సిమం 90% యుఎస్ క్లయింట్స్ చాలా ఉంటారు ఇంటీరియర్స్ లో. సరే, ఇప్పుడు ఇంటీరియర్స్ అనగానే స్టార్టింగ్ స్టేజ్ లో దానిపై అవగాహన ఉండదు. మరి మీరు ఈ స్టేజ్ రావడానికి ఎలాంటి అవగాహన పొందారు? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే 100% చాలా ఇంటీరియర్స్ లో మంచి ఉన్నారు. లైక్ నాది కేపీబీ హోమ్స్ అంటే నా పేరు కే పనిబాబు, కత్తిరి పనిబాబు కేపీ. నాకు ఇన్స్పిరేషన్ ఉన్నారు. మనం యాక్చువల్గా ఎవరినైనా పక్క వాళ్ళని కాపీ కొట్టకూడదు, కానీ ఇన్స్పిరేషన్, మీరు అడిగిన మాట నాకు చాలా బాగా నచ్చింది. ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక యాంకర్ గా సక్సెస్ లో ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీకులా నేను చెయ్యాలి, మీ అంత స్థాయికి ఎదగాలి, ఇంకా లేదు మనకి ఇంకా హ్యాపీ ఉంది, మీకన్నా పై స్థాయికి వెళ్ళాలనుకోవడం తప్పు లేదు, కాపీ కొట్టకూడదు. కానీ నేను బీకేపీ హోమ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను చాలా చేశాను, 100% సక్సెస్ సాధించాను. సార్, కేపీబీ హోమ్స్ పక్కన పెడితే మనీ హంట్, అసలు మనీ హంట్ ప్రోగ్రామ్ మీరు చేశారనే విషయం తెలిసినప్పుడు మేము షాక్ అయ్యాం. ఎందుకంటే ఇటు ఇంటీరియర్స్ రన్ చేసుకుంటున్నారు, ఇటు మనీ హంట్ ప్రోగ్రామ్ చేశారు. అసలు ఎందుకు కండక్ట్ చేయాలి అనిపించింది మీకు? యాక్చువల్గా అది ఒక ఫస్ట్ అయితే నేను చెప్తున్నాను ప్రామిస్ గా ఒక బిజినెస్ స్ట్రాటజీగానే వెళ్ళాను. కానీ ఫస్ట్ డే మనీ హంట్ చేసిన తర్వాత నుంచి నెక్స్ట్ డే నుంచి నాకు ఒక అది అవగేషన్ కింద అయిపోయి పిల్లలందరూ రావడం, ఆ మనీని కలెక్ట్ చేసుకోవడం, చాలా హ్యాపీగా వాళ్ళు కూడా అన్నయ్య అని అనడం, నాకైతే అది ఒక చెప్పాలంటే ఒక హ్యాబిట్ లా అయిపోయింది. ఒకరోజు మనీ హంట్కి వెళ్ళకపోతే నాకు ఏదో టైంలో 1 hour గ్యాప్ తీసుకుని మనీ హంట్కి వెళ్ళకపోతే నాకు అదొలా అనిపించేది. కంపల్సరిగా మళ్ళీ వాళ్ళ మెసేజ్లు పెట్టడం అదొక భలే ఉండేది. సార్, మనీ హంట్ చేశారు, ఇటు ఇంటీరియర్స్ ఓకే, సైడ్ బిజినెస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే మనీ హంట్ చేయడానికి పెట్టిన మనీ కావచ్చు, ఎలా అంత మనీ ఎలా వచ్చేవి? మీరే ఇచ్చేవారంట? లేదు, మనకి మనీ హంట్స్ లో ఎక్కువ ఖర్చు కాదు, కానీ వాళ్ళ నుంచి పొందే ఆనందం చాలా హ్యాపీగా ఉండేది నాకు. బిజినెస్ లో ఇవన్నీ కామనే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా పక్క వాళ్ళకి ఎంతో కొంత మన నుంచి హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేచర్ నుంచి మనం గాలి తీసుకుంటున్నాం, అలాగే వాటర్ తీసుకుంటున్నాం, అంటే నేచర్ మనకి ఏదో ఒకటి ఇస్తుంది. అలాగే మనం కూడా పక్క వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనేది మటుకు అది మీరు నిజం అనుకుంటారు అబద్ధం అనుకుంటారు మీకే వదిలేస్తున్నాను. నాకు అలా అనిపిస్తుంది. నాకు చేస్తుంటే రోజు మనీ హంట్ చేస్తే హ్యాపీగానే ఉంటది. ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఏంటంటే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మనీ హంట్స్ పెట్టడం వల్ల కొద్దిగా ఆపాను. ఎందుకు అని అంటే మనం మనీ హంట్స్ పెట్టగానే బైక్స్ మీద చాలా ఫాస్ట్ గా వస్తున్నారు పిల్లలు. మీ ఛానల్ ముందే మొన్న ఒక రోజు చిన్న బైక్ స్కిడ్ అయింది. దానివల్ల నాకు చాలా బాధ అనిపించి ఎందుకు వచ్చిందని, అలా కాకుండా డిజిటల్ మనీ హంట్ చేస్తున్నాను ఇప్పుడు. ఎలా అంటే మీరు ఏదైనా కామెంట్ చాలా ఈజీగా ఏదైనా కామెంట్ పెట్టండి, మీకు ఈ క్రాక్స్ అనేది ఇస్తాను, లేదంటే ఏదైనా మెసేజ్ ఇది ఏదైనా ఒక మీ నిక్ నేమ్ చెప్పండి, మీ చైల్డ్హుడ్ అలా చేసి వాళ్ళకి కొరియర్లోనే పంపించేస్తున్నాను. డిజిటల్ మనీ హంట్స్ అనేవి ఇప్పుడు బాగా ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాబ్లం వల్లే కంపల్సరీగా నేను ఏదైతే మానను చేస్తాను. ఓకే సార్, సోషల్ సర్వీసులు చేస్తున్నట్టు తెలిసింది. అంటే ఒక పర్సన్ కి మీరు హార్ట్ సర్జరీ చేయించారంట, అది ఎంతవరకు నిజమంటారు? మా ప్రీవియస్ వీడియోస్ లో చూసుకుంటే మీకు తెలుస్తుందండి. ఒక బాబుకి అయితే మనం తనకి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి అదొకటి చేయించాము. ఇంకొక 2 అయితే కనుక నేను మన వీడియోస్ లో లేకుండా విడిగా కూడా చేయించాల్సి వచ్చింది. ఎందుకని అంటే వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉంటారు. ఆమె వచ్చేసరికి ఏంటంటే కొద్ది మనీ ఆమె సర్దింది, మిగతాది మనం ద్వారా నేను కూడా కొంతమందికి మన ఫాలోవర్స్ లోను కలెక్ట్ చేసి మనీ మనం హార్ట్ సర్జరీ అయితే చేసాము. అది వీడియో పెట్టద్దు అన్నారు, ఆయన బాధపడతారని. అలాంటి మనం 2-3 చేయించాం కంపల్సరీ.
సార్ ఇప్పుడు బ్లాంకెట్స్ కూడా పంచడం జరుగుతుంది. ఇలాంటి సోషల్ సర్వీస్లు ఎందుకు చేయాలనిపిస్తుంది మీకు? నాకు ప్రామిస్ గా చెప్తున్నాను కదండి, హ్యాపీ అనిపిస్తుంది అండి. మీరు కూడా లేదనుకుంటే ఏదైనా ఒకటి ఎవరికైనా ఇచ్చి చూడండి, 2 days తర్వాత మీకు ఎంత హ్యాపీ ఉంటుందో మీకే అలవాటు అయిపోతుంది. అది మనకి పక్కన వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఫేస్ లో ఒక మెరుపు అనేది వస్తుంది. అది చూస్తే మీకు కూడా చేయాలనిపిస్తుంది. ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇప్పుడు నా దగ్గర 100 రూపీస్ ఉంది అనుకోండి, 100 రూపీస్ లో నేను సాయం చేస్తాను. 200 ఉంటే 200, మీ దగ్గర 1 రూపీ ఉంటే 1 రూపీ, అలా చేస్తే ఆటోమేటిక్ గా మనకు అదొక హ్యాపీ అనేది ఉంటది. సార్ ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడదాము. స్టార్టింగ్ బడ్జెట్ ఎంత పెట్టి స్టార్ట్ చేశారు? మీరు చెప్తే అది నిజంగా నమ్మరు. నేను ఏలూరు వచ్చేటప్పుడు 10,000 తీసుకొని వచ్చాను. 10,000 అంటే 10,000 రూపీస్ తీసుకొని వచ్చాను. దాని తర్వాత ఫైనాన్సెస్ ఇవెలా తీసుకొని డే బై డే అలా గ్రో అయ్యి మనం ఈ స్థాయికి వచ్చాం. సార్ బిజినెస్ అంటే భయపడతారు చాలా మంది, ఎందుకంటే లాస్ వస్తుంది. అవును. మీరు అలాంటి లాస్లు ఏమన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఎలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారు? ఇప్పుడు మనం ఒక స్టోర్ ఉంటదండి, ఒక స్టోర్ తీసుకుంటాం. ఎవరైనా సరే బిజినెస్ చేసేవాళ్ళు, మీరైనా నేనైనా ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు సక్సెస్ అవుతుందనే ఒక బిజినెస్ చేస్తాం. కానీ మనం అనుకోని పక్షంలో చాలా అంటే చాలా లాస్ కూడా వస్తుంది. అది ఏ రకంగా వస్తుంది అనేది కూడా మనం చూడలేం అనమాట. అలా నాకు ఒక జంగారెడ్డిగూడెంలో ఒక స్టోర్ పెట్టాను నేను. అది 100% లాస్. అలా కొన్ని ఉన్నాయి, సక్సెస్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి. లాస్ అయినవి ఎవరికి తెలియవు అంతే. అసలు కేపీబీ హోమ్స్ లేదా స్టోర్స్ ఎన్ని ఉన్నాయి సార్ టోటల్ గా? మనకి ఏలూరులో కేపీబీ హోమ్స్ ఒకటేనండి, 4 floors ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం రీసెంట్ గా ఇంకొక స్టోర్ కూడా మా ఫాలోవర్స్ ఇంకా చెప్పలేదు, దాంట్లో గెస్సింగ్ చేస్తే మనీ అనేది 10,000 అనేది ఒక అనుకుంటున్నాము. మీకు చెప్తున్నాను, ఒక 3 floors స్టోర్ పెద్దదిగా ప్లాన్ చేస్తున్నాం. డెనిమ్స్ ఒక 3 ఉన్నాయి. సార్ బిజినెస్ లో చాలా లాస్లు ఉంటాయి, అది ఓకే. ఈ లాస్ ని చూసి చాలా మంది అక్కడే అయిపోతారు, గివ్ అప్ ఇచ్చేస్తా ఉంటారు. మీరు ఎలా వాటిని ఫేస్ చేసి ఈ స్టేజ్ వరకు వచ్చారు? ఒక్కటేనండి, లాస్ అనేది మనకి ఎంత నిజమో లాభం అనేది కూడా అంతే నిజం. మనకు ఒక స్టోర్ లో లాస్ రావచ్చు, 2వ స్టోర్ పెట్టి ట్రై చేస్తే కంపల్సరీగా ఎవరైనా సరే, యూత్ ఎవరైనా సరే, ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఒకటే డే అండ్ నైట్ కష్టపడితే కానీ 1 lakh శాలరీ అనేది రాదు. అలాగే మన బిజినెస్ లో కూడా డే అండ్ నైట్ కష్టపడితే ఏదో ఒక రోజు అనేది కంపల్సరీగా సక్సెస్ అనేది మనం చూడొచ్చు. సార్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ బిజినెస్ లో? నేనైతే ఈ బిజినెస్ లో ఎక్కువ కాంపిటేటర్స్ కన్నా కూడా బిజినెస్ లో చాలా అంటే చాలా కష్టాలు అనేది మనం ఎదురు చూసాము. ఎందుకనంటే ఏదో జరుగుద్ది, కంపల్సరీగా మనం సక్సెస్ సాధిస్తామని ప్రతిసారి కింద పడిపోయేవాడు నేను. అలాంటప్పుడు నిజంగా నిద్ర పట్టిన రోజులు కూడా చాలా ఉండేవి. కానీ ఏంటంటే ఆ దేవుడు దయ వల్ల నేను శివుడిని ఎక్కువగా నమ్ముకుంటాను. ఆ దేవుడి దయ అనుకోవచ్చు, నా కష్టమే అనుకోవచ్చు. ఈ రోజైతే హ్యాపీ. సో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు యూజ్ చేసే స్ట్రాటజీస్ కావచ్చు, సజెషన్స్ కావచ్చు, ఏమి ఇస్తారు? కంపల్సరీగా నాకైతే చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే కనుక ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఏది ఇంటీరియర్ కానీ లేకపోతే దేని మీద కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా స్టార్టింగ్ స్టేజ్ లో తక్కువగా చేసుకొని కొద్దిగా గ్రో అయ్యే కొద్దీ మనం డెవలప్ చేసుకుంటే మంచిది. తప్ప ఫస్టే ఒక 10 lakhs మన మదర్ దగ్గర ఫాదర్ దగ్గర అడిగి తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఆ 10 lakhs అయిపోతే మీ నమ్మకము పోతుంది, మీ ఫాదరు అలాగే మీ మదరు కూడా మీ మీద నమ్మకం పోతుంది. అలా కాకుండా సింపుల్ గా, అంటే ఇప్పుడు ఒక 50,000తో కూడా బిజినెస్ చేయొచ్చు, 1,00,000 రూపాయలతో కూడా బిజినెస్ చేయొచ్చు. అలా ఏదైనా ఒకవేళ 50,000 1,00,000 రూపాయలు బిజినెస్ లో నేను చేస్తానని నాకు సపోర్ట్ చేయంటే నేను ఈ రోజు కూడా సపోర్ట్ చేయడానికి నేను వాళ్ళకైతే ముందుకు వస్తాను నేను కంపల్సరీ. సార్ ఇప్పుడు మీ స్టోర్స్ లో స్టాఫ్ ఉంటారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్? నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, అంటే పరోక్షంగా అంటే స్టిచ్చింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి మనకి. స్టిచ్చింగ్ యూనిట్స్ లో కానీ మన స్టాఫ్ కానీ ఇంచుమించుగా 99 నుంచి 100 మెంబర్స్ అయితే మన దగ్గర వర్క్ చేస్తున్నారు. సార్ అంతమందికి ఉద్యోగాలు కల్పించారంటే వాళ్ళ అదృష్టంగానే ఫీల్ అవుతా ఉంటారు కదా? కంపల్సరీగా వాళ్ళ అదృష్టంగా భావిస్తారో లేదో కానీ వాళ్ళు నాతో టీం వర్క్ చేస్తున్నారు, నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను వాళ్ళు నా దగ్గర చేస్తున్నందుకు. ఎందుకు అంటే ఈ రోజున మనకి చైనాలో కానీ ఇంకో చోట కానీ మ్యాన్ పవర్ లేక కంట్రీస్ బ్యాక్కి వెళ్ళిపోతున్నాయి. కానీ మన ఇండియాలో, మన తెలంగాణ, ఆంధ్రాలో మ్యాన్ పవర్ అనేది చాలా అంటే చాలా బాగుంది, మంచి గ్రోత్. నా దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టీం వర్క్ లా చేసి ఏదో ఒక వాళ్ళ షాప్ లాగే ఫీల్ చేస్తారు. నాకు అదైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన ఆంధ్ర తెలంగాణలో అందరూ అలాగే చేస్తారు. అలా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నా దగ్గర చేస్తారు కదమ్మా జాబ్ వర్క్. వాళ్ళకి ఇది ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంకో టూర్ పెట్టుకోవాలంటే కూడా నేను హెల్ప్ చేస్తాను కంపల్సరీగా. అలా ఇచ్చినవి కూడా మనం ఒక రాజమండ్రి, కాకినాడ అలా నా దగ్గర వర్క్ చేసి
సపరేట్ గా కూడా షాప్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఈ రోజు కూడా నేను బ్యాక్ ఎండ్ ఉంటున్నా. అదే సార్ కేపీబీ హోమ్స్ ఈ ఇంటీరియర్స్ మాత్రమే ప్రజల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? చాలా ఇంటీరియర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసినా యూట్యూబ్ చూసినా మీ ఇంటీరియర్స్ గురించి వస్తానే ఉంటాయి. అవును. ఎందుకని? చెప్పాలంటే మిడిల్ క్లాస్ కి ఏం కాదండి, క్వాలిటీ కావాలి, రేట్ తక్కువ ఉండాలి. అది నేను టార్గెట్ చేస్తున్నాను. క్వాలిటీ ఇస్తున్నాను, సేమ్ టైం రేట్ కూడా తక్కువకి ఇస్తున్నాను. ఈ రెండు ఇస్తే మీరు రేట్ అనేది తగ్గించలేరు కదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు, కానీ చెయ్యొచ్చు. దాంట్లోనే ఒక సీక్రెట్ ఉంది. ఏంటా సీక్రెట్? మీరు చెప్పాలంటారా? చెప్పాలి కదా. కంపల్సరిగా. ఏం లేదండి, మనకు వచ్చే లాభం ఇప్పుడు నేను అయితే ఒక అపార్ట్మెంట్స్ ఒక 5 ఫ్లాట్స్ చేస్తానండి. ఎవరైనా ఏమనుకుంటారంటే 5 ఫ్లాట్స్ లో వచ్చే అమౌంట్ ఒక్క ఫ్లాట్ లో రావాలనుకుంటారు. నేను 5 ఫ్లాట్స్ లో కలిపి 20 1 lakh వస్తే చాలు అనుకుంటాను. అంటే 5 చోట్ల నుంచి తీసుకుంటాను. ఈ 5 ఆటోమేటిక్ ఇంకొక 10 మెంబర్స్ నా దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమైంది? అర్థమైంది సార్. అలా అంటే తక్కువ మార్జిన్ తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే బల్క్ సేల్ అన్నమాట. బల్క్ సేల్ వస్తే ఆటోమేటిక్ మనకి పేమెంట్ కూడా ఇప్పుడు 1 into 1 2 అవుతుంది, 2 into 2 4 అలా. అంతేగాని ఒక కస్టమర్నే మనం రాక ఒక కస్టమర్ వచ్చారు, ఆ క్లయింట్ దగ్గరే మొత్తం మనం అమౌంట్ తీసేసుకోవాలనుకుంటే అక్కడితోనే అయిపోతుంది బిజినెస్, ఆ రోజుతోనే అయిపోతుంది. అలా కాకుండా మనం తక్కువ బడ్జెట్ లో ఇప్పుడు ఒక 5 lakhs బిజినెస్ ఉందనుకోండి, అరౌండ్ 10% 15% లాభం పెట్టుకుంటాం. కొంతమంది ఏంటంటే 50-50 రావాలని చూస్తారు. నేను 10-15-12% కూడా చేసినవి ఉన్నాయి. దానివల్ల ఆటోమేటిక్ గా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే మనకి గ్రో పెరుగుతుంది. ఇప్పుడు కేపీబీ హోమ్స్ పెట్టి 2024 లో 8 months అవుతుంది, ఎలా లేదన్నా. ఈ 8 months లో స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎండింగ్ స్టేజ్ ఎలా ఉంది? ఇప్పుడైతే నిజంగా మనకి వర్క్స్ చేయడానికి ఖాళీ అనేది ఉండట్లేదు. చాలా మంది వస్తూనే ఉన్నారు. నేను మోస్ట్ ఆఫ్ ది కంపల్సరీగా నేను చేయగలిగినంత వరకు నేను చేస్తున్నాను. కానీ మనకి ఇంకా ఒక 15 days లో చేస్తానండి, 20 days లో చేస్తానని టైం యాక్చువల్గా కస్టమర్కి మేము ఫాలోఅప్ చేస్తారు. విజయవాడ వాళ్ళు ఉన్నారంటే స్టార్టింగ్ నుంచే ఫాలోఅప్ చేసి మేము చేస్తామని అంటారు. కానీ నాకు ఎలా ఉందంటే ఆ దేవుడి దయ అలాగే మీ అందరి సహకారంతో నేనే ఒక 15 days తర్వాత మీ వర్క్ స్టార్ట్ చేస్తానండి, 20 days తర్వాత మీ వర్క్ స్టార్ట్ చేస్తానన్నంత వచ్చేసింది. సార్ ఇప్పుడు కేపీబీ హోమ్స్ ని ఇంకెలా రన్ చేయాలనుకుంటున్నారు? ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది కూడా నేను జస్ట్ ఒక 12 months నుంచి ఇన్స్టాగ్రామ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంత ముందు అయితే నాకు ఇన్స్టా అంటే ఏంటో కూడా తెలియదు, కానీ మనీ హ్యాండ్సే కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఒక 12 months నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు కేపీబీ హోమ్స్ అనేది చాలా మంది బ్రాంచెస్ కూడా ఇవ్వమని అడుగుతున్నారు. జంగారెడ్డిగూడెంలో ఒకరు అడిగారు, అలాగే మనకి తణుకులో ఒకరు అడిగారు. అవి కూడా ప్లాన్ చేస్తున్నాను. అంటే మనం ఫ్రాంచైజీ ఇవ్వడం కష్టం కాదు, ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి మనం బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేయగలం. ఎందుకనంటే వాళ్ళు ఒక 10 lakhs 15 lakhs మనల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళకి మనం బ్యాక్ ఎండ్ వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి మన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. వాళ్ళకి బ్యాక్ ఎండ్ గా మనం సపోర్ట్ చేయగలను అన్న రోజు నాకంటూ నమ్మకం వచ్చినప్పుడు ఇద్దామని నేను డెనిమ్స్ కూడా ఫ్రాంచైజీస్ చాలా మంది అడుగుతున్నారు. అవి కూడా ఫ్యూచర్ లో ఉంది ప్లానింగ్. సార్ డెనిమ్స్ క్లాత్ ఎలా ఉంటది, అంటే క్వాలిటీ ఎలా ఉంటది? మెయిన్ క్వాలిటీ అయితే మనకి పెట్టిన మనీ పరంగా వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లం ఉండదు. నేను వేసుకున్న నా వీడియోస్ వేసుకున్న ప్రతి షర్ట్ మా డెనిమ్స్ లోదే, అందులో డౌట్ ఏమి ఉండదు. మనం 2000 కి 3 shirts అనేది ఆఫర్ డెనిమ్. మనం దాంట్లో ఫ్యాబ్రిక్ అయితే కనుక ఎక్సలెంట్ అన్నమాట. అంటే నా ఫ్యాబ్రిక్ కోసం నేను బాగుందనే చెప్తాను. సార్ కేపీబీ హోమ్స్ ని ఇంకా ఏ స్టేజ్ వరకు వెళ్ళాలి అనుకుంటున్నారు మీరు పర్సనల్ గా? అంటే చెప్తున్నాను కదా, మా కేపీబీ హోమ్స్ అంటే ఇప్పుడు చెప్పాలంటే ఏలూరు చుట్టుపక్కలలో ఎక్కడ చూసినా మన ఇంటీరియర్ ఉండాలి, మనమే చేయాలి వర్క్స్ అనేది. అంటే మన కాంట్రాక్టర్స్ కూడా ఉండాలి, కాకపోతే మనం బడ్జెట్ లో కస్టమర్ కి క్లయింట్స్ కి మనం సింపుల్ గా మన ప్రోడక్ట్ ఎక్కువ ఉండాలనేది ఏ బిజినెస్ మ్యాన్ అని అనుకుంటేది నేను అట్లాగే ఆలోచిస్తాను. ఇటు ఇంటీరియర్స్, ఇటు మనీ హంట్ ప్రోగ్రామ్, వెనక చూస్తే సోషల్ సర్వీస్లు, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి? అసలు ఎవరున్నారు మీ వెనకాల? నా వెనకంటూ నా పట్టుదల, కృషి అంతే. చెయ్యాలి, కంపల్సరీగా చెయ్యాలి, మనం గెయిన్ అవ్వాలి, మనం ఎందుకు సాధించలేమనే తపన. సార్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం సార్. అంటే ఏ స్టేజ్ కి వెళ్ళినా ఫ్యామిలీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మీరు ఎలాంటి సపోర్ట్ పొందుకున్నారు సార్ ఫ్యామిలీ నుంచి? ఏమన్నా మెయిన్ థింగ్ అంటే మా వైఫ్ బాగా సపోర్ట్ చేస్తారు బిజినెస్ లో కానీ, అలాగే బయట ఏ విషయంలో కానీ. ఇప్పుడు నేను ఎంత బయట ప్రెజర్ తీసుకొని చేసి వచ్చినా తన సపోర్ట్ అయితే ఫుల్ గా ఉంటది. ఇటు స్టోర్స్ చూసుకుంటది, సేమ్ టైం ఒక్కొక్క టైంలో నాకే సజెషన్ ఇస్తుంది తను. మీరు ఏం రిలాక్స్ గా ఉండండి, అంతా మంచిగా జరుగుద్ది, టెన్షన్ తీసుకోవద్దని చెప్పుద్ది. అంతేకాకుండా మోడల్ గా మా అన్నయ్య కూడా, మా బ్రదర్ కూడా ఇదే బిజినెస్ లో ఉంటారు. ఆయన సపోర్ట్, ఫ్యామిలీ అంతా నాకు హ్యాపీగానే ఉంటారు.
కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్లే సార్, అందరూ చిన్న చిన్నగానే స్టార్ట్ చేస్తున్నారు. మీరు చెప్పారు అవును. స్ట్రాటజీస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని మైండ్ సెట్స్ ఒకలా ఉండవు కాబట్టి అవును. స్ట్రాటజీ అనగానే ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలి? ఏదైనా సరే ఎవరి మీద మనం ఆధారపడకుండా మనకంటూ మనం ఇప్పుడు ఏదైనా చిన్న వీడియో తీసుకోవడం కానీ, లేదంటే ఇన్స్టా క్లిక్ అవునంత వరకు మన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటే మీ సర్కిల్లో వాళ్ళకే తెలుస్తుంది. కొంతమంది ఇద్దరు కలిసినప్పుడు బిజినెస్ లో ఏరా నువ్వు ఆ బిజినెస్ చేస్తావు నాకు తెలియదురా అని అంటారు. అంటే చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. కానీ మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే 10 కాదు 20 కాదు 100 మందికైనా చెప్పి ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే కంపల్సరీగా గ్రోత్ అనేది మనం చూస్తాం ఎనీ బిజినెస్. కానీ మన మెయిన్ ఏంటంటే పట్టుదల కూడా ఉండాలి. ఇప్పుడు ఈ బిజినెస్ చేసాం ఫస్ట్ రోజు ఓపెనింగ్ చేసిన రోజు ఉన్నంత ఇది నెక్స్ట్ ఉండదు వాళ్ళకి, ఆటోమేటిక్ గా తక్కువ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి లాస్ అనేది వస్తుంది. మెయిన్ లాస్ పోతే పోనే అమౌంట్ ఒక 10 లక్షలు పోయినా ఇబ్బంది లేదు, కానీ మన మీద ఉన్న మన కాన్ఫిడెన్సే మనకు పోతుంది. అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎంతమంది సార్? నాకు ఇప్పుడు ప్రెసెంట్ 1,56,000 మంది. యూట్యూబ్ లో సార్? యూట్యూబ్ మనం ఎక్కువ నేను టార్గెట్ చేయలేదు, ఒక 2,000 అలా ఉంటారు. ఫేస్బుక్ అయితే కేపీబీ హోమ్స్ నేను ఫేస్బుక్ స్టార్ట్ చేసే చూడడం కూడా చూడలేదు. ఒక రీల్ పెడితే మినిమం 1,00,000 మంది చూస్తున్నారు అంతే. ఫేస్బుక్ లో ఎలా అంటే 40 నుంచి 60 ఇయర్స్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ అయితే నిజంగా మీ వీడియోస్ చూసే, మన స్టోర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా మీ వీడియోస్ చూసే వచ్చాము. మా వైఫ్ తో గొడవాడి మరి వచ్చాను, లేకపోతే మా హస్బెండ్ తో గొడవాడి మరి వచ్చాను. కానీ చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ వచ్చినప్పుడు. కొన్ని రీల్స్ లో ఎలా ఉంటుందంటే ప్రోడక్ట్ ఒకటి చూపిస్తున్నారు, అమ్మేది ఇంకోటి అమ్ముతున్నారు అని. మీ దగ్గరకు వచ్చేసరికి ఇంకా నేనైతే ప్రోడక్ట్ మీది ఇలా ఉండదని అనుకునే వచ్చాను, కానీ వచ్చాకే నాకు హ్యాపీ అనిపించింది అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సార్ యూట్యూబ్ నుంచి ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుతుందా సార్? నాకు అవి పెద్దగా తెలియదు. మాకు నా పర్సనల్ గా చూసుకునే సూర్య ఉన్నాడు, తను చూస్తాడు. ఓకే ఓకే సార్. అంటే ఏం లేదు, యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారా వెనకాల సైడ్ మనీ మీరు మనసులో ఒకటి పెట్టుకున్నారు, ఏదో సైడ్ ఇన్కమ్ వస్తుంది ఈయనకి, దాన్నే ఇదంతా పంచుతున్నాడు అనుకుంటున్నారు. కాదమ్మా, నేను రియల్ గా చెప్తున్నాను. మనం ప్రతిది రూపాయి కూడా బిజినెస్ లోనే జెన్యూన్ గానే చేస్తున్నాము. కాకపోతే నేను ఒకటే టార్గెట్ అమ్మా. యాక్చువల్ గా మనకి ఇప్పుడు నాకు పర్ డే వచ్చేసరికి ఒక ఎగ్జాంపుల్ ఒక 30,000 వచ్చింది అనుకో, అందులో 15,000 ఖర్చు పెట్టడానికి ఇబ్బంది ఏంటి? ఎందుకు అని అంటే ఫాలోవర్స్ వల్లే నాకు ఈ బిజినెస్ జరుగుతుంది. నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పా, పక్క వాళ్ళ షాప్ లో ఉన్న బిజినెస్ కన్నా నాకు సపరేట్ గా ఉంటుంది. అది ఎవరి వల్ల అంటే కంపల్సరీగా ఫాలోవర్స్ వల్లే. ఒక వీడియో నేను పోస్ట్ చేశానంటే మినిమం 1 lakh తీసుకెళ్తున్నారు. ఆ 1 lakh తీసుకెళ్తున్నారు కాబట్టి నాకు బిజినెస్ జరుగుతుంది. అందులో నాకు ఇప్పుడు 30,000 వస్తే 15,000 ఖర్చు పెట్టడానికి బాధ ఏంటి? నన్ను నేను ప్రశ్నించుకునేది అదే. నాకు అలా కాకుండా జస్ట్ ఒక 5,000 బిజినెస్ చేశాను అనుకో, ఒక 10,000 వస్తుంది. అలా కాకుండా 30,000 వాళ్ళ వల్ల వస్తుంది, వాళ్ళకే ఖర్చు పెడతాను. నాకు అదే హ్యాపీ. సరే, ఇప్పుడు బిజినెస్ అనగానే ఒకరు గ్రో అయితే ఇంకొకరు చూడలేరు. అలా మీరు ఎదుగుతూ ఉండగా మీరు ఫేస్ చేసిన వాళ్ళు, అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే దాన్ని అగ్రి చేయరు, అలాంటి సిచ్యువేషన్స్ ఎన్ని ఫేస్ చేశారు? ఎలా ఉండేవి? చాలా చాలా ఉన్నాయి. కంపల్సరీగా మనం పక్కన గ్రో అయినప్పుడు ఉంటాయి అటువంటి ప్రాబ్లమ్స్, కానీ అవి కూడా ఇన్ని రోజులు ఉండవు. ఫస్ట్ లో నన్ను ఎంతైతే తిట్టుకుని లేకపోతే ఇంత తక్కువ, మెయిన్ ఏంటంటే ప్రాబ్లం వాళ్ళకి ఇప్పుడు నేను 600కి అమ్మే షర్ట్ వాళ్ళు కావాలంటే 1000కి అమ్ముతారు. 1000కి అమ్ముకుంటాం కదా, మీరు 600కి ఎందుకు అమ్మేస్తారని వాళ్ళు నన్ను చాలా చేశారు. కానీ వాళ్ళు మారి ఇప్పుడు మళ్ళీ అదే 600కి వాళ్ళు అమ్మి నేను చేసింది కరెక్ట్ అని ఇప్పుడు నన్ను హ్యాపీగానే వాళ్ళు కూడా ఇది అవుతున్నారు. మనకి ఫస్ట్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఎవరికైనా ఫస్ట్ లో స్ట్రగుల్స్ ఉంటాయి. కొన్ని స్టేజ్ బై స్టేజ్ దాటుకుంటే మీరు చేసింది నిజంగా కరెక్ట్ అయితే ఆ స్ట్రగుల్స్ కూడా మనకు అనుకూలంగా మారిపోతాయి. సార్ ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ అందరికి ఈ ఇంటీరియర్స్ పెట్టుకొని, అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఎలా డెవలప్ అయ్యారో మీకు తెలుసు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో. అక్కడే ఉండిపోయి ఇంకా బిజినెస్ చిన్నగానే పెట్టుకొని నాది అవ్వదు అని గివ్ అప్ ఇస్తున్న వాళ్ళందరికీ మీరు ఒక మోటివేషన్ లాగా ఒక చిన్న మాట చెప్పండి సార్. నాకైతే చెప్తున్నాను, బిజినెస్ లో మనల్ని మనం ఫస్ట్ నమ్మాలి, తర్వాతే మీ అమ్మ నాన్నగారు నమ్ముతారు, నెక్స్ట్ మన క్లయింట్స్ నమ్ముతారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ సాధిస్తారు. ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదు మీకు జాబ్ ఒకరి కింద నేను పని చేయాలి అనుకుంటే దాని ఎన్ఎఫ్. బిజినెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. కంపల్సరీగా మీరు, నేను చెప్పాను కదా 10,000తో బిజినెస్లోకి వచ్చానని, మీరు 10,000తో మీరు ముందుకు 10,000 50,000 ఎంతలో వచ్చినా సరే బిజినెస్ అనేది కంపల్సరీ. చాలా మంది ఏమనుకుంటారంటే అండి, నా దగ్గర కోట్లు లేవు, నా దగ్గర లక్షలు లేవు, నేను బిజినెస్ చేయలేను. వాళ్ళు కోట్లు ఉన్నాయి కాబట్టి చేయగలుగుతున్నాను. అలా అది అయితే కనుక 100% రాంగ్ అండి.
10,000 తో బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఇప్పుడు మార్వాడీస్ ఉన్నారండి, ఎక్కడి రాజస్థాన్ నుంచి వస్తారు. వాళ్ళు తీసుకొచ్చేది ఏంటంటే జస్ట్ ఒక టీ క్యాన్, 1 kg పంచదారతో బిజినెస్ చేస్తారు. ఈ రోజు మన చుట్టుపక్కల చాలా మంది అపార్ట్మెంట్స్ లో అన్ని మార్వాడీసేనండి. మనం చేసే క్లయింట్స్ అందరూ కూడా చాలా మంది మార్వాడీస్. అక్కడ రాళ్ళ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ అంత సక్సెస్ చేసినప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో పిల్లలు మీరు ఎందుకు చేయలేరు అనేది అయితే నాకు చాలా అనిపిస్తుంది. అదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you అండి. ఇప్పుడు మీ క్వాలిటీ టైం మాకు స్పెండ్ చేసి మీ క్వాలిటీ టైం తో ఈ ఇంటర్వ్యూ ఇచ్చి చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఎలా బిజినెస్ చేస్తే బాగుంటుందో అవును. మీరు కొంచెం అవగాహన ఇచ్చారు. దాన్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much. థ్యాంక్ యూ.